ఖుషీతో వచ్చినా కొట్టినారు, ఫ్యామిలీ మ్యాన్తో వచ్చినా కొట్టినారు, కానీ కింగ్డమ్తో మావాడే ఈసారి తిరిగి కొట్టినాడు. అడవిలో ఉంటుంది అనకొండ, ఇట్టు కొట్టిండు మా బంగారు కొండ. చాలా బాగుంది బ్రో. అసలు అనిరుద్ధ్ అయితే అనిరుద్ధ్ వల్లే బ్రో లీడ్ తీసుకునింది అనిరుద్ధ్. ఎందుకంటే ఒక మిడాస్ టచ్ ఇచ్చిండు, ఆ మ్యూజిక్కి ఒక హై వచ్చింది, చాలా బాగుంది. విజయ్ దేవరకొండ ఈ మూవీలో అటైర్ కానీ తన లుక్స్ కానీ చాలా డిఫరెంట్. కెరియర్లోనే ద బెస్ట్ మూవీగా మిగిలిపోతుందని ఇప్పుడు మా ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో ఇలాంటి ఒక్క మూవీ ఒక్క స్క్రిప్ట్ అనుకున్నాం. గౌతమ్ తిందూర్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కెరియర్లో ఇంత మంచి స్క్రిప్ట్ రాసి ఇంత ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు. హై అని చెప్పలేము, లో అని చెప్పలేము, అసలు చింపి బారాడు. చాలా బాగుంది, ఖచ్చితంగా చూడాలా. అది కాకుండా నార్మల్గా చెప్తారు విజయ్ దేవరకొండ గారికి హేట్ ఎక్కువ, 100% హేట్ హీరో అని. కానీ ఆయన 1-on-1 మనం వెళ్ళి కలిస్తే ఎంత ఆప్యాయతగా పలకరిస్తారో ఫ్యాన్స్కి తెలుసు, చాలా మందికి తెలుసు. ఇంకోటి ఏమంటే మా విజయ్ దేవరకొండ ఫ్యాన్సే కాకుండా అదర్ ఫ్యాన్స్ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు అసలు హేటే స్ప్రెడ్ చేయలేదు, అందరు సపోర్ట్ చేశారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ, మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ, ఇంకా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతాం, అంత బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత చాలా సెట్ బ్యాక్స్ వచ్చాయి, 1-2 కాదు, చాలా సెట్ బ్యాక్స్ వచ్చాయి, చాలా మాటలు తింటూ. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ ఈరోజు కొట్టేశాడు, రికార్డ్స్ ఖచ్చితంగా కొడతాడు. ఏం చెప్తారు? అర్థమైంది మాకైతే, కొంచెం అబ్రప్ట్ గా ఉంది ఎండింగ్, కానీ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. క్రేజీ ఉంది విజయ్ పెర్ఫార్మెన్స్. లైక్ చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది, చాలా బాగుంది. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ అది మూవీని ఇంకా పెంచింది. చాలా ఎంజాయ్, అందరూ చూడాలి మూవీ, పక్కా వస్తుంది. కోసం వెయిట్ చేస్తాం. ఓకే, అంటే డ్రామా వర్కౌట్ అయింది, బాగానే వర్కౌట్ అయింది, బాగుంది. ఓకే, గుజ్బంస్ కూడా చాలా చోట్ల బాగుంది. ఓకే, అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అది అలా చించేసాడు మొత్తం, చాలా బాగుంది. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ చాలా సెటిల్ గా ఉంది అంటారు, అది ఎంతవరకు? అవును, కరెక్ట్. అది క్యారెక్టర్ కి తగ్గట్టు బాగా చేసింది. ఆ సెకండ్ హాఫ్ కావాల్సిన హుక్ పాయింట్ ఉందా? సెకండ్ పార్ట్ లో ఇంకా కంటిన్యూ అయ్యింది డ్రామా. బాగా వెయిట్ చేసాము, ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా థ్యాంక్ యూ. బాగుందండి, గుడ్. ఐ థింక్ కంపేర్ టు అదర్ ఫిలిమ్స్, ఇంతకు ముందు చూసిన ఫిలిమ్స్తో పోలిస్తే విజయ్ దేవరకొండ హెస్ లైక్ గివెన్ అ కంబ్యాక్ అని అంటాను నేను. ఐ థింక్ యూనో పార్ట్ 2 అనేది ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు ఎన్ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈవెన్ దే ట్రైడ్. మేబీ ఈ మూవీకి రిక్వైర్మెంట్ ఉందేమో పార్ట్ 2కి, బట్ నాట్ మచ్ అండి. మేబీ ఒక పార్ట్లో ఎండ్ చేసి ఉండొచ్చు అని అనిపించింది, బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఎక్కడ కూడా నాకు ల్యాగ్ అనిపించలేదు. త్రూ అవుట్ ద ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ దాకా చాలా గ్రిప్పింగ్గానే అనిపించింది నాకు. కొన్ని కేజీఎఫ్ ఇంకా సలార్ నుంచి కొన్ని ప్యారలల్స్ తీశారని అనిపించింది, విచ్ అంత బాగా పండలేదేమో. అంటే ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది, విజయ్ దేవరకొండ ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది, అందులో కొంచెం కేజీఎఫ్ నుంచి ప్యారలల్ తీశారనిపించింది, బట్ అంత చాలా బాగా చేశారండి. సత్యదేవ్ వాజ్ అ వండర్ఫుల్ యాక్టర్. ఐ థింక్ ఆ బ్రదర్హుడ్ బాండింగ్ అనేది చాలా బాగా పండింది. అండ్ ఒక సాంగ్ హృదయం లోపల వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్, బట్ అది లేదు మూవీలో. మేబీ అది ఎడిటింగ్లో తీశారు. అలా ఏం లేదండి, ఐ వాజ్ ఏబుల్ టు, అంటే కొంచెం నేనైతే ట్రైలర్ 2-3 సార్లు చూసా ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. మ్యాచింగ్ అయితే ఉంది. మేబీ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పు ఉండొచ్చు, బట్ నా ఒపీనియన్ దెర్ ఇస్ సిమిలారిటీస్. బట్ కంబ్యాక్ అంటే పాత సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ కదా, సో కంబ్యాక్ అనే అంటాను. లేదండి, అర్జున్ రెడ్డి లెవెల్లో ఏమీ లేదు. అంటే ఇట్స్ నాట్ ప్యూర్లీ క్యారెక్టర్ డ్రివెన్, స్టోరీ కూడా ఈక్వల్లీ ఇది ఉంది. డ్రామా అయితే బాగానే పండింది, ఇంకా సెకండ్ పార్ట్లో చూడాలి ఎలా. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నాళ్ళుగా విజయ్ దేవరకొండ ఇట్లుకి పనికిరాడు అని చాలా మంది అన్నారు, కానీ ఈ సినిమాతో నిలబెట్టుకున్నాడు. తమ్ముడిని చూసైనా బుద్ధి తెచ్చుకోండి, చిక్కు తెచ్చుకోండి అని చాలా మంది ఎటకారంగా అన్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని ఎంత హీనంగా చూసినారంటే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మంచి హిట్ ఇస్తాడు. సెకండ్ హాఫ్ స్లో ఉందన్న వాళ్ళకి ఏం చెప్తాం? సెకండ్ హాఫ్ ఎవరైనా అంటది, కింగ్డమ్ ఒక రాజ్యం గురించి, ఒక ఫైట్లు, ఎలివేషన్, షాట్లు, పడవలు లాక్కొస్తాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎరగదీశాడు. గౌతమ్ అనే స్క్రిప్ట్ డైరెక్షన్ అయితే అలకలకలేదు ఆయన. కానీ చాలా మంది బాధకరం విషయం ఏంటంటే
మీ తమ్ముడు బేబీ సినిమా తీసినాడు, ఆడికైనా హిట్ వచ్చింది, నీకేం రాలేదేటయ్యా అని చాలా మంది ఏదైనా మాట్లాడతారు అయ్యా విజయ్ దేవరకొండని. కానీ ఈ సినిమాతో అయితే హిట్ కొట్టినాడు. అర్జున్ రెడ్డి వల్ల నీకు హిట్ వచ్చినది, లేకపోతే నీకేంటి, నీకు పేరు ప్రఖ్యాతి ఎలాగొచ్చినది అర్జున్ రెడ్డి ద్వారా వచ్చింది, లేకపోతే నిన్ను ఎవడయ్యా హీరోగా తీసుకొస్తాడని చాలా మంది అన్నారు. కానీ ఈ రోజుతో చెప్తాను, ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకొని మళ్ళీ నిలబడొచ్చు. ఏమని అంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఏంటంటే ప్రతి ఫ్యాన్ కాలర్లు ఇంకా ఇలాగే ఎగరేసుకోమని చెప్పినట్టు ఉంది. మా హీరోకి పనికి రాడని అన్నారు. ఎవరిని? విజయ్ అన్నని. నువ్వు ఎందుకయ్యా పనికి బాలిన సినిమాలన్నీ తీస్తావు విజయ్ దేవరకొండ అనేసి కూడా అన్నారు. కానీ ఈ సినిమాతో పేరు అయితే నిలబెట్టినాడు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ బక్కోడైతే కుమ్మేసా అరే అని ఒక మ్యూజిక్ ఉంటుంది, అదిరిపోద్ది. హీరోయిన్ అయితే అదిరిపోనది. ఒకటైతే చెప్తా, ప్రొడ్యూసర్లు అయితే ఎంతో మంది ప్రొడ్యూసర్లు వచ్చారు. విజయ్ అన్నతో సినిమాలు తీయాలి, ప్రతిదీ ఫ్లాపు అందరూ ఫ్లాప్లో అవుతారు. ఇచ్చాడు ఫైట్, ఒక రాజ్యం కోసం యుద్ధం. ఇది పోలీస్ స్టోరీ కాదు, ఒక రాజ్యం కోసం జరిగిన యుద్ధం. ఇది పడవ లాక్కొని వస్తాడు ఇలాగా, పేరు కూడా శివరా. అదిరా సినిమా. నాకు వాట్సాప్లో పంపాడు, ఇన్స్టాగ్రామ్లో. ఒక్క సెకండ్ ఫోటో చూపి ఇదిగోండి 6 టికెట్లు, 6 వెళ్ళామండి. షో టైం 8 AM 31 నమ్మినాం. ఇప్పుడు చెప్పండి ఇక రివ్యూ. అంటే ఇన్సైడ్ చెప్పినాను నేనేంటి అంటే మీరు అడిగిన క్వశ్చన్ కి సినిమా ఫస్ట్ హాఫే బాగాలేదు అన్నారు. చాలా మంది ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. మీరేమో ఫస్ట్ హాఫ్ బాగాలేదు. అయిందే ఒక షో అండి, ఎంతమంది చెప్తారు మీకు? నాకు అర్థం కావట్లేదు. మస్తు 20 మందిని తీసుకున్నాను నేను. ఇట్స్ బేసిక్ ఫస్ట్ హాఫ్ అది లాగ్ అండి బాగా. 2 గంటలు ఫస్ట్ హాఫ్ తీసి 30 నిమిషాలు సెకండ్ హాఫ్ పెట్టాడు. ఎందుకో మీకు ప్రొడ్యూసర్ అంటే కోపం ఉన్నట్టుంది. ప్రొడ్యూసర్ ఫ్యాన్ అండి నేను. కోపం అంటారేంటి? ఆయన కోసం చూసాను నేను ఈ సినిమా. మరి ఆయన కోసం చూసాం, మరి ఆయనకు మంచిగా చెప్పాలి కదా టాక్. మీరు అందుకు ఎట్లా చెప్తున్నారు? ఓకే కట్ మళ్ళీ స్టార్టింగ్ చెప్పండి. సినిమా చాలా బాగుందండి, మినిమం ఒక 5 times వాచ్ చేయాలి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఇట్స్ టూ గుడ్. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, చూడొచ్చు. కావాల్సిన హీరోయిన్ ఎలా ఉంది? కనిపించలేదు సినిమాలో. ఎందుకు? అంటే అదృశ్యం అయిపోయిందా? అదే ఎలా అదృశ్యం అయింది అలా అంటే ఆమె సీన్స్ కట్ చేసిన అన్నారు. యా పాట కూడా లేదండి, హృదయం లోపల సాంగ్ కూడా కట్ చేశారు. లేదండి చాలా బాగుంది. ఆయన ఫీల్ అవుతున్నారు డిసప్పాయింట్ అయ్యారు. చెప్పండి మీ పర్సనల్ ఫీలింగ్ చెప్పండి. పర్సనల్ ఫీలింగ్ బాగానే ఉందండి, చూడొచ్చు సినిమా. విజయ్ దేవరకొండకి హిట్ ఆఫ్ లాపా? హిట్ అంటే హిట్, ఇంకా మీరు మీ ఇష్టం, జనాలు బట్టి. అది అలా చూసేస్తున్నారు జనాలు షో. అంటే మీరు జనం కాదా? పెద్ద జనాన్ని నేను. వేరే సినిమానే మైనస్ పాయింట్. కన్నా చాలా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది, చాలా ప్రైస్ పెరుగుతుంది. బట్ ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు అన్నదమ్ములు ఎమోషన్ ఎలా అనిపించింది? బాగుంది. మీరు చెప్పండి అసలు ఎలా అనిపించింది? సూపర్ ఉంది, చాలా బాగుంది. ఎలా అనిపించింది? చాలా బాగుంది, హైలైట్ మూవీ. వాళ్ళ అన్నదమ్ము సత్యదేవ్ యాక్టింగ్ బాగుంది. విజయ్ దేవరకొండ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం చించి పాడేసారు. ఇప్పుడు అంటే ఇద్దరు తమ్ముళ్ళు కదా, ఎమోషన్ వర్కౌట్ అయిందా? చాలా బాగా వర్కౌట్ అయింది. భాగ్యశ్రీ ఎలా చేసింది? భాగ్యశ్రీ ఎక్కువ లేదు, బాగానే చేసింది. అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కదా, ఒక సాంగ్ లేదంటే కదా, కొంచెం డిసప్పాయింట్ అయ్యారా? చాలా. ఓకే, పార్ట్ 2 గురించి వెయిటింగా? చాలా వెయిటింగ్. రివీల్ చేశారా లాస్ట్ లో ఎవరు? లేదు, విలన్ రివీల్ చేయలేదు. కింగ్డమ్ సినిమా పర్లేదు, బాగానే ఉంది. కానీ కొంచెం చాలా డ్రాగింగ్ ఉంది. ఇంకొంచెం అది అబ్రప్ట్గా ఎండ్ చేశారు. ఒక పాట కూడా తీసేశారు. కానీ ఒకసారి చూడొచ్చు, కానీ ఏమో అంత ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వలేదు. స్టోరీ కొంచెం ఏదో మెసప్ చేశారు, మరి అది చాలా డ్రాగ్ చేసేసారు. ఇంకా ఏదో మంచి స్టోరీ ఉండొచ్చు.
లవ్ సాంగ్ ఏమి లేవు, తీసేసారు, కట్ చేశారు. ఒకవేళ లేకపోవడం వల్ల చాలా బాగుంది. బీజిఎం అక్కడక్కడ బాగుందండి. సినిమా అయితే యావరేజ్. మనకు తెలిసిన కదే, చిన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు అన్నయ్య తప్పిపోతాడు, విలన్ దగ్గరికి వెళ్ళిపోతారు, క్లైమాక్స్లో అన్నయ్యని ఇంటికి తీసుకురావాలనుకుంటాడు, అన్నయ్యని చంపేస్తారు. ఎవరైతే ఊర్లో ఉన్నారో ఆ ప్రజలందరినీ కాపాడి ఊరికి కింగ్ అవుతాడు. ఇదే కింగ్డమ్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ బాగా చేశాడు. సినిమా అయితే యావరేజ్. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? ఎందుకుందో నాకే అర్థం కాల. అప్పుడప్పుడు వచ్చి కనిపించేది, డిసప్పాయింట్మెంట్. హిట్టే, సినిమా హిట్. అంటే నా ఒపీనియన్ అయితే హిట్ అన్న. అందరైతే ఒపీనియన్స్ రివ్యూలు చూసి రాకండి, సినిమాని వాళ్ళు సొంతంగా చూసి డిసైడ్ అయిపోయి. కానీ రివ్యూ అవన్నీ ఓకే, రివ్యూ ఒక పర్సన్ వరకు. బట్ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమా అది ఎమోషన్స్ బాగా రాసుకోవడం చాలా బాగా రాసుకున్నాను. చూడండి, పడుతుంది. మంచి అర్థం కాలేదు సరే. ఫైట్స్ అన్నీ చాలా బాగుంది అన్న. కాదన్న, అది దాన్ని బట్టే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి దాని ఎమోషన్స్ని క్యారీ చేసుకుంటూ ఒకదాన్ని బట్టి ఒకటి చాలా బాగా తీసుకున్నారు. నాకు రేటింగ్ అన్న ఎంతకి? 5. సినిమా అయితే చాలా బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానీ, లుక్ కానీ మొత్తం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. లుక్ కానీ స్టోరీ కూడా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టోరీతో వచ్చిండు. ఆ స్టోరీలోని ఇంటెన్సిటీ కానీ, పవర్ స్టాండింగ్ డైలాగ్స్ కానీ, అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ మొత్తం బెస్ట్ అంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉంది. ఆ మ్యూజిక్స్ నుంచి వింటుంటే బేస్ అనేది మస్తు వస్తుంది. స్టోరీ ఏంటంటే ట్రైబల్కి సంబంధించిన స్టోరీ. చాలా వరకు అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. బ్లాక్ బస్టర్ బొమ్మ. హీరోయిన్ కూడా అంటే స్కోప్ కొంచెం తక్కువైనట్టుంది. ఒక సాంగ్ కూడా కట్ చేసిండ్రు. ఆ సాంగ్ కోసం అని చాలామంది వెయిట్ చేసిండ్రు. ఆ సాంగ్ కట్ చేసిండ్రు. చాలామంది ఆ సాంగ్ కోసం ఫీల్ అయిపోయింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. బ్రో సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి అంత అనిపించలేదు. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఓకేగా అనిపించింది. అనిరుద్ధ్ మ్యూజిక్ గురించే ఫస్ట్ నేను వచ్చాను. అనిరుద్ధ్ మ్యూజిక్ లేదు. హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఓవరాల్ 5 మినిట్స్ ఉంటుందేమో. మూవీలో వచ్చేసి 5 to 7 మినిట్స్ ఉంటుందేమో మేబీ. హీరోయిన్కి ఏం క్యారెక్టర్ లేదు. ఓవరాల్గా వచ్చి విలన్ బాగా చేశాడు బ్రో, కొత్త విలన్. విజయ్ దేవరకొండ బాగా చేశాడు. వాళ్ళ అన్న క్యారెక్టర్ సత్యదేవ్ చాలా బాగా చేశాడు. వీళ్ళు ముగ్గురిది ఓకే బ్రో, జస్ట్ ఓకేగా అనిపించింది సినిమా. అనవసరం బ్రో, అసలు ఆ క్యారెక్టర్ ఏం లేదు. తనకు ఒక పాట ఇచ్చారు, మామూలుగా ఆడియోలో ఒక పాట రిలీజ్ చేశారు కానీ ఆ పాట కూడా లేదు బ్రో సినిమాలో. తీసుకున్నాడు కానీ ఏం చేస్తాడు తీసుకుని. ఏమో మరి బ్రో, లేదేమో అనిపిస్తుంది నాకు కూడా. లేదు కానీ దేవరకొండ యాక్టింగ్ అయితే బాగుంది బ్రో. డైరెక్టర్ ఏదో తీద్దాం అనుకున్నాడు కానీ తీలేపోయాడు బ్రో. ఓకేగా చేశాడు. ఫస్ట్ కంబ్యాక్ లేదు బ్రో. పార్ట్ 2 అదేంటిది కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టి లాస్ట్కి పెట్టాడు. ఏమన్నా పార్ట్ 2 ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. బట్ స్టోరీ ఏం లేదు బ్రో. ముందల వాళ్ళని ఒక తెగ ఉంటుంది, దాన్ని కాపాడటానికి వీళ్ళ అన్నయ్య ప్రయత్నిస్తూ ఉంటాడు, చనిపోయాడు. జస్ట్ మళ్ళీ వీళ్ళ అన్నయ్య తమ్ముడు ఆ తెగని కాపాడటానికి ఇది ఉంటుంది బ్రో. యావరేజ్ బ్రో, జస్ట్ యావరేజ్. బ్రదర్ సెంటిమెంట్ బాగుంది. యాక్షన్ ఫిలిం. ఒక లైక్ కింగ్ తన కింగ్డమ్ని సేవ్ చేసుకోవడానికి అది బాగుంది ఆ పార్ట్. సాంగ్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ అసలు లేదు అనేసి. అవును, హీరోయిన్ అంత పెద్దగా లేదు అసలు, మధ్యలో వచ్చి వెళ్తుంది. సాంగ్ కూడా లేదు ఒకటి. అవును, తీసేసారు. దానికోసమే వచ్చాము మేము. సాంగ్ కోసమే వచ్చాము. అవును, అంత ఇష్టం ఆ సాంగ్ అంటే. బాగుంది, నచ్చింది. బట్ విజయ్ అన్న యాక్టింగ్ ఎలా అనిపించింది నీకు? బాగుందా? మళ్ళీ విజయ్ అన్న బ్లాక్ బస్టర్ కొట్టాడు అనుకోవచ్చా? మంచి కంబ్యాక్.